గం గణపతయే నమః. హరి ఓం. వాల్మీకి రామాయణంలో బాలకాండలో సగరునకు పుత్రప్రాప్తి గురించి చెప్పుకుంటున్నాం. ఓ రఘునందన, అనంతరము సగర మహారాజు తన భార్యలతో గూడి భృగు మహర్షికి ప్రదక్షిణ నమస్కారములు ఆచరించి అయోధ్యాపురమునకు చేరెను. కొంతకాలమునకు సగరుని పెద్ద భార్యకు కేసిని ఒక కుమారుని గనెను. ఆ సగర పుత్రుడు అసమంజుడు అను పేరుతో ప్రసిద్ధికెక్కెను. ఓ నరోత్తమ, రామ, రెండవ భార్య అయిన సుమతి గుండ్రని సొరకాయ వంటి గర్భస్థ పిండమును ప్రసవించెను. ఆ పిండము నుండి 60,000 మంది పుత్రులు వెలువడిరి. ఆ కుమారులను దాదులు నేతితో నిండిన కుండముల యందు పెంచిరి. కొంతకాలమునకు వారందరిలో యవ్వనము అంకురించెను. క్రమముగా సగరుని యొక్క 60,000 మంది సుతులును రూప యవ్వన సంపన్నులైరి. ఓ నరోత్తమ, రామ, సగరుని జ్యేష్ఠ కుమారుడైన అసమంజుడు నిత్యము నగరములోని బాలురను సరయూ నదికి తీసుకుని వెళ్లి వారిని జలములలోనికి త్రోసివేసెడివాడు. వారు మునకలు వెయ్యుచుండుట చూచి నవ్వుచు ఆనందించుచుండెడివాడు. ఇట్లు అసమంజుడు పెక్కు చిలిపి పాపపు పనులు చేయుచుండెను. సజ్జనులను బాధించుచుండెను. పౌరులకు హాని కలిగించుచుండెను. అందువలన సగరుడు ఆ కుమారుని నగరము నుండి వెడలగొట్టెను. అసమంజుని కుమారుడైన అంశుమంతుడు గొప్ప పరాక్రమశాలి. అతడు ప్రజలందరికిని ప్రీతిపాత్రుడు. అందరి తోడను ప్రియముగా మాటాడుచుండెడివాడు. ఓ నరశ్రేష్ఠ, కొంతకాలమున పిమ్మట సగర మహారాజునకు యజ్ఞము చేయవలనని సంకల్పము కలిగెను. ఓ రామ, వేదజ్ఞుడైన సగరుడు అట్టు నిర్ణయించుకొని గురువులతో ఋత్విజులతో కూడి యజ్ఞ కార్యమును ఆరంభించెను. విశ్వామిత్రుడు తెలిపిన యజ్ఞ ప్రారంభ విషయమును విని రఘురాముడు మిక్కిలి సంతోషించెను. పిమ్మట అగ్నివలే తేజస్వి అయిన ఆ మునితో ఇట్లనెను: ఓ మహాత్మా, మా వంశమున ప్రముఖుడైన సగర మహారాజు యజ్ఞమును చేసిన విధమును వినగోరుచున్నాను. దయతో విపులముగా వివరింపుడు, మీకు పుణ్యముండును. అంతట విశ్వామిత్రుడు సర్వజ్ఞుడైన రాముడు తెలియని వానివలె ఇట్లు అడుగుచున్ననందులకు చిరునవ్వులు చిందించుచు, ఓ రామ, మహాత్ముడైన సగరుని యజ్ఞ వృత్తాంతమున వివరించెదను వినుము అని పలికెను. హిమవంతుడను పర్వతరాజు శంకరునకు మామ. హిమవత్ పర్వతమునకును వింధ్య పర్వతమునకును మధ్య ఎత్తైన గిరులు ఎవ్వియును లేకుండడచే ఆ రెండును పరస్పరము చూచుకున్నట్లు ఉండెను. ఆ రెండు పర్వతముల మధ్య గల ప్రదేశమునందు ఈ యజ్ఞము జరిగెను. ఓ పురుషోత్తమ, ఆర్యావర్తముగా ప్రసిద్ధికెక్కిన ఈ ప్రదేశము యజ్ఞకర్మలకు అనువైనది. నాయనా రామ, మహారథుడైన అంశుమంతుడు శక్తివంతములైన ధనుర్బాణములను ధరించి సగరుని ఆజ్ఞానుసారము ఆయన యజ్ఞాశ్వమును అనుసరించెను. ఇంద్రుడు మాయామయ శరీరమును దాల్చి ఉద్యకము అను పర్వదినమునందు యజ్ఞమును ఆచరించుచున్న ఆ సగరుని యొక్క యజ్ఞాశ్వమును అపహరించెను. ఓ రాఘవ, ఆ యజ్ఞాశ్వము అట్లు దొంగిలింపబడగా మహాత్ములైన ఋత్విజులు అందరును సగరునితో ఇట్లు నుడివిరి: కుకుస్థ వంశమున చెందిన ఓ సగరా, ఈ పర్వదినమున యజ్ఞాశ్వమును ఎవరో ఇప్పుడే తీసుకొని పోయినారు. ఆ హయమును అపహరించిన వారిని చంపి దానిని తీసుకొని రమ్ము. యజ్ఞమునకు భంగము కలిగినచో మన అందరికిని అరిష్టము ప్రాప్తించును. కనుక ఓ రాజా, యజ్ఞము నిర్విఘ్నముగా కొనసాగునట్టు చూడుము. సగర మహారాజు ఆ సభలోని ఋత్విజుల మాటలను విన్న పిమ్మట తన 60,000 మంది పుత్రులతో ఇట్లు నుడివెను: ఉత్తములైన ఓ కుమారులారా, రాక్షసుల యొక్క గమనమును నేను పసిగట్టలేదు. ఈ మహాక్రతువు మంత్రవేత్తలైన మహానుభావులచే నిర్వహింపబడుచున్నది. అశ్వమును ఎవరు అపహరించితరో తెలియుటలేదు. కావున ఓ కుమారులారా, నేను యజ్ఞ కార్యములలో నిమగ్నుడనయ్యున్నాను. హంసమును అపహరించిన వారు ఎటు వెళ్ళిరో తెలియదు. మీరు వెళ్ళి దానిని అన్వేషింపుడు, మీకు శుభమగుగాక. సముద్ర పర్యంతము వ్యాపించి ఉన్న ఈ సమస్త భూమండలమును వెతుకుడు. నాయనలారా, మీలో ఒక్కొక్కడు యోజన విస్తార భూమిని పంచుకొని అన్వేషింపుడు. ఒకవేళ ఈ భూమండలమున ఆ యజ్ఞాశ్వము యొక్క జాడ తెలియనిచో భూమిని త్రవ్వి అది కనపడునంత వరకును వెదకుడు. యజ్ఞాశ్వమును అపహరించిన వారిని కూడా అన్వేషించి పట్టుకొనుడు. ఇది నా ఆజ్ఞ. నేను యజ్ఞ దీక్షలో ఉన్నాను.
కనుక నేనును యజ్ఞ నిర్వహణలో నాకు సహాయకులుగానున్న ఋత్విజులను, పౌత్రుడైన అంశుమంతుడును ఈ యజ్ఞవాటిక యందే ఉండవలసి ఉన్నది. అశ్వమునకై వెళ్ళుడు. మీ ప్రయత్నము ఫలించుగాక. ఓ రామా! తండ్రి ఇట్లు పలుకగా మహాబలశాలురైన ఆ రాజకుమారులు మిక్కిలి సంతసించి తండ్రిగారి ఆదేశమును అనుసరించి భూమండలమును గాలించుటకు బయలుదేరిరి. మహాబలవంతులైన ఆ రాజకుమారులు ఈ భూమండలమంతయు గాలించినను గుర్రపు జాడ తెలియలేదు. అంతటా ఓ పురుష శ్రేష్ఠ, వారిలో ఒక్కొక్కరు ఒక యోజన విస్తీర్ణము గల భూతలమును పంచుకొని వజ్రతుల్యములైన తమ గోళ్లతో భూమిని త్రవ్వివేసిరి. ఓ రఘురామ, శూలములతోడను భీకరములైన నాగళ్లతోడను భూమిని బ్రద్దలు గావించుచుండగా అందుండి ఒక మహానాదము వెలువడెను. ఓ రామ, వారు అట్లు త్రవ్వుచుండగా పాతాళమున గల సర్పములు, అసురులు, రాక్షసులు తదితర ప్రాణులు భరింపరానందక గగ్గోలు పెట్టసాగెను. ఓ రఘునందన, వీరులైన సగరపుత్రులు 60,000 యోజనముల విస్తీర్ణము గల భూమండలమును మిక్కిలి లోతుగా పాతాళము వరకు త్రవ్విరి. ఓ నరోత్తమ, ఆ రాజకుమారులు పర్వతములతో నిండియున్న జంబూ ద్వీపమును ఇట్లు త్రవ్వుచు అంతటను సంచరించిరి. అంతట దేవతలు, గంధర్వులు, అసురులు, నాగులు మొదలగు వారందరును వికల మనస్కులై బ్రహ్మదేవుని కడకు వెళ్ళిరి. వారు మిగులు భయకంపితులై దిగులు చెందిన వదనములతో మహాత్ముడైన బ్రహ్మను ప్రసన్నునిగా చేసుకొని ఇట్లు విన్నవించుకొనిరి. ఓ పితామహ, సగరుని కుమారులు ఈ భూమండలమును అంతయును త్రవ్వుచున్నారు. ఆ కారణముగా పాతాళవాసులైన మహాత్ములు పెక్కుమంది హతులగుచున్నారు. వీడే మన యజ్ఞాశ్వమును అపహరించినవాడు, వీడే మన యజ్ఞమును చెడగొట్టినవాడు అని పలుకుచు ఆ సగరపుత్రులు సమస్త ప్రాణులను సంహరించుచున్నారు. ఎల్ల ప్రాణులను హింసించుచున్న సగరపుత్రుల బలమునకు కలత చెంది దేవతలు భయభ్రాంతులైరి. వారి మొరను ఆలకించి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు వారితో ఇట్లనెను. ఈ భూమండలమంతయును సర్వశక్తివంతుడైన ఆ మహావిష్ణువు దీనిది. ఆయన కపిల మహర్షిగా అవతరించి నిరంతరము ఈ భూభారమును మోయుచున్నాడు. ఆయన కోపాగ్నికి ఈ సగర కుమారులు భస్మమయ్యెదరు. భూమండలం ఈ విధంగా త్రవ్వబడుననియు అల్పాయుష్కులైన సగరపుత్రులు నశించురనియు ఈనాడో నిర్ణయింపబడినది. బ్రహ్మదేవుని యొక్క ఈ అభయ వచనములు విని 33 మంది దేవతలు, అష్టవసువులు, ఏకాదశ రుద్రుడు, ద్వాదశాదిత్యులు, 2 అశ్విని దేవతలు, గంధర్వులు మొదలగు వారు మిక్కిలి సంతసించిన వారై తమ తమ స్థానములకు వెళ్ళిపోయిరి. మహాబల సంపన్నులైన సగరపుత్రుల భూమిని ఇట్లు త్రవ్వుచుండగా వారి వినాశమునకు సూచనగా పిడుగుపాటు వంటి ఒక మహాధ్వని ఉద్భవించెను. వారందరూ భూమినంతయును త్రవ్వి ప్రదక్షిణమునర్చి తండ్రి కడకు వెళ్ళి ఆయనతో ఇట్లు పలికిరి. సమస్త భూమండలమును గాలించితిమి. బలవంతులైన దేవ దానవ రాక్షసులను, పిశాచములను, నాగులను, కిన్నెరలను మట్టుపెట్టితిమి. అయితే యజ్ఞాశ్వమును గాని దానిని అపహరించిన వానిని గాని కనుగొనలేకపోయితిమి. బాగుగా ఆలోచించి మా కర్తవ్యమును తెలుపుడు, మీకు పుణ్యముండును. ఓ రఘునందన, సగర మహారాజు తన పుత్రుల మాటలను విని వారు రిక్తహస్తములతో వచ్చినందులకు కుపితుడై ఇట్లు పలికెను. మరలా భూమిని త్రవ్వుడు, మీకు శుభమగుగాక. ఈ భూమండలమును భేదించి అశ్వమును దానిని అపహరించిన వారిని పట్టుకుని కృతార్థులై తిరిగి రండు. మహాత్ముడైన సగరుని మాటలను విని అతని 60,000 మంది పుత్రులు పాతాళ లోకమునకు పరుగులు తీసిరి. అట్టు త్రవ్వుచు వారు భూతలమును మోయుచున్న పర్వత ప్రమాణములోనున్న విరూపాక్షము అను పేరు గల దిగ్గజమును చూచిరి. ఓ రఘునందన, పర్వతములతో వనములతో విలసిల్లుచున్న సమస్త భూభారమును విరూపాక్షము అను ఆ మహాగజము తన శిరస్సుపై మోయుచుండెను. సర్వకాలముల యందు అప్పుడప్పుడు ఆ మహాగజము అలసట తీర్చుకొనుటకై తలను కదిలించినప్పుడు భూమి కంపించును. ఓ రామ, వారు ఆ మహాదిగ్గజమునకు ప్రదక్షిణమునర్చి పూజించిరి. పిదప వారు భూమిని ఛేదించుకొనుచు రసాతలమునకు బయలుదేరిరి. పూర్వ దిశను త్రవ్విన పిమ్మట వారు దక్షిణ దిశను భేదించిరి. దక్షిణ దిశయందును వారు ఒక మహాగజమును దర్శించిరి. పర్వత ప్రమాణమున మహాశరీరము గల మహాపద్మము అను దిగ్గజము దక్షిణ భూభారమును మోయుచుండగా దానిని మహాస్వరూపమును చూచి వారు విస్మయము పొందిరి. ఆ దిగ్గజమునకు ప్రదక్షిణమునర్చి మహాత్ముడైన సగరుని యొక్క 60,000 మంది పుత్రులు
పశ్చిమ దిశ